Hello, I am Dr. Manasa, fertility consultant. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ స్ట్రెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఫెర్టిలిటీ. ఈ మధ్య కాలంలో చాలామంది కపుల్స్లో ఈ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దానివల్ల ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి కూడా చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఈ స్ట్రెస్ ఫెర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రానిక్గా స్ట్రెస్ ఉన్నప్పుడు మేబీ బికాస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ వల్ల కానీ, నైట్ షిఫ్ట్స్ వల్ల కానీ, మరే ఇతర కారణాల వల్ల కానీ క్రానిక్గా స్ట్రెస్ ఉన్నప్పుడు మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. లైక్ కార్టిజోల్, ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ లాంటి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ కార్టిజోల్ అనేది న్యాచురల్గానే మన బాడీలో రిలీజ్ అవుతుంది. అంటే ఇది మార్నింగ్ మనం నిద్ర లేచేటప్పుడు నార్మల్ లెవెల్స్లో ఉంటుంది. అరౌండ్ ఆఫ్టర్నూన్ ఆ టైంకి అయ్యేసరికి మెటబాలిజం యాక్టివ్గా ఉన్న టైంలో ఈ లెవెల్స్ అనేవి ఎలివేట్ అవుతాయి అన్నమాట. మళ్ళీ ఈవినింగ్ ఆర్ నైట్ టైంకి అయ్యేసరికి మనకి కార్టిజాల్ లెవెల్స్ కామ్ డౌన్ అయిపోతాయి. సో ఇలా త్రూ అవుట్ ద డే కార్టిజాల్ లెవెల్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ కార్టిజాల్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అని అంటే ఇది మేజర్గా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ నుంచే సింథసైజ్ అవుతుంది. సో దట్ కార్టిజాల్ లెవెల్స్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కార్టిజాల్ ఎలివేట్ అవుతుంది అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి తగ్గిపోతూ వస్తుంది అనమాట. అలానే రిమైనింగ్ అదర్ హార్మోన్స్ కూడా డిప్లీట్ అయిపోతూ ఉంటాయి. ఇలా దీని వలన టోటల్గా హార్మోనల్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దాని ద్వారా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అనమాట. అయితే ఇది ఆడవాళ్ళలో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, మగవాళ్ళలో స్ట్రెస్ వలన ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆడవాళ్ళలో ఈ స్ట్రెస్ వలన మేజర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అంటే సైకిల్స్ చాలా లాంగ్గా ఉండటం, 2 to 3 months వరకు సైకిల్స్ రాకపోవటం, ఒకవేళ వచ్చినా చాలా హెవీ బ్లీడింగ్ అవ్వటం, లేదా అసలు షార్ట్ సైకిల్స్ ఫ్రీక్వెంట్గా 15 daysకి ఒకసారి బ్లీడింగ్ అవ్వటం, లేదా కొంచెం 1 or 2 days వచ్చి స్పాటింగ్ లాగా కనిపించడం, తక్కువ బ్లీడింగ్ అవ్వటం, ఇలాంటి ఇష్యూస్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల, స్ట్రెస్ హార్మోన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఇటువంటి ఇండివిజువల్స్లో సెక్షువల్ డిజైర్ అనేది కూడా తగ్గిపోతూ వస్తుంది అనమాట. వీళ్ళు సరిగా నిద్రపోలేకపోతారు చాలామంది. ఈ నిద్ర లేకపోవటం వల్ల కూడా మెలటోనిన్ అనే సబ్స్టెన్స్ అనేది రిలీజ్ కాదు. మనకి యూజువల్గా నిద్రపోయేటప్పుడే మెలటోనిన్ అనే సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది, విచ్ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్ హెల్త్ అనమాట. సో ఎగ్ క్వాలిటీ అనేది కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, స్ట్రెస్లో ఉన్న వాళ్ళు చాలామంది తెలియకుండానే తింటూ ఉంటారు. బింజ్ ఈటింగ్ అంటాం. సో ఏం తింటున్నారో తెలియదు. కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువైపోతుంది, షుగర్ ఇంటేక్ ఎక్కువైపోతుంది, డైట్ కంట్రోల్ అనేది ఉండదు. దీని ద్వారా వెయిట్ గెయిన్, ఒబిసిటీ దీంట్లో ల్యాండ్ అవుతారనమాట. దీనివలన మళ్ళీ పీసీఓడి లాంటి ఇష్యూస్ రావటం, అదర్ హార్మోన్స్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ లాంటి అదర్ హార్మోన్స్, ఇన్సులిన్ లెవెల్స్ డిస్టర్బ్ కావటం, ఇలా టోటల్గా హార్మోనల్ డిరేంజ్మెంట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఉమెన్ ఎవరైతే ఐవీఎఫ్ వెళ్తున్నారో వీళ్ళు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎగ్ రెస్పాన్స్ అనేది కూడా తగ్గిపోతుంది, ఇంప్లాంటేషన్ అనేది కూడా సరిగ్గా జరగకపోవచ్చు. ఇది ఆడవాళ్ళలో. నెక్స్ట్ మగవాళ్ళలో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. తద్వారా ఏంటంటే స్పర్మ్ కౌంట్ కానీ, మొటిలిటీ, దాని సైజ్ అండ్ షేప్ ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి అన్నమాట, ఆల్టర్ అయిపోతూ ఉంటాయి. అండ్ స్పర్మ్ క్వాలిటీ, మెచ్యూరిటీ కూడా తగ్గిపోతుంది. ఇలానే వీళ్ళకి స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. తద్వారా ఏంటంటే స్పర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. తద్వారా స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. సెక్షువల్ డిజైర్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇవి మగవాళ్ళలో ఉండే అడ్వర్స్ ఎఫెక్ట్స్. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని అంటే కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ లాంటివి ఫాలో అవ్వటం, లైక్ డైలీ యోగా లాంటివి చేసుకోవడం, ఒక 30 to 45 minutes యోగా చేసుకోవటం, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయటం, అండ్ సమ్ మైండ్ఫుల్నెస్ లాంటి ప్రోగ్రామ్స్ని అటెండ్ కావటం, లేదా రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైలీ ఒక వాకింగ్ కానీ, జిమ్ కానీ, మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవటం. కొంతమందిలో ఆక్యుపంక్చర్ అనేది కూడా హెల్ప్ చేస్తుంది. ఆక్యుపంక్చర్ అంటే సమ్ ప్రెషర్ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేయటం వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి కామ్ డౌన్ అవుతాయి. ఇది కూడా కొంతమందికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, మీ లైఫ్ స్టైల్ అనేది కూడా మోడిఫికేషన్ అనేది చేసుకోవాలి. లైక్ హెల్దీ డైట్ తీసుకోవటం, ప్రోటీన్ రిచ్ డైట్, న్యూట్రిషియస్ రిచ్ డైట్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇలా న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకున్నట్లయితే బాడీలో ఉండే సెల్స్ అనేవి హెల్దీగా యాక్టివ్గా ఉంటాయి. అలానే కొన్ని యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ లాంటివి తీసుకోవడం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవడం, ఇలా చిన్న మార్పులు అనేవి చేసుకొని, వర్క్లో ఏమైనా స్ట్రెస్ ఉంటే బ్యాలెన్స్ చేసుకోవటం, ఇలా చిన్న మార్పులన్నీ సరి చేసుకున్నట్లయితే స్ట్రెస్ తగ్గించుకోవటం వలన ఫ్యూచర్లో ఫెర్టిలిటీ ఇష్యూస్ లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.